సో ఇప్పుడు ఒక పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతున్న మూవీ ఏదన్నా ఉందంటే గేమ్ చేంజర్. సో ఆ గేమ్ చేంజర్ పైన ఎక్స్పెక్టేషన్స్ బీభత్సంగా ఉన్నాయి. మరి ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ ఆల్రెడీ రీచ్ అయిపోతుంది, టికెట్స్ అన్నీ ఓపెన్ చేశారు కాబట్టి ప్రజెంట్ ఆ టికెట్స్ అన్నీ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ డే కలెక్షన్ ఏ లెవెల్లో ఉండొచ్చు? సో ఖచ్చితంగా గేమ్ చేంజర్ అనే సినిమా ఇప్పుడు పాన్ ఇండియా రిలీజ్ అవుతుంది. సో కన్నడ అండ్ మలయాళం కూడా కొంచెం సంపాదించుకున్నారు, కొంత డబ్బింగ్ చేయడం వల్ల అక్కడ కూడా షోస్ తీసుకుంటానికి డిస్ట్రిబ్యూటర్స్ అయితే వచ్చారనమాట. సో ఖచ్చితంగా ఈ సినిమా అన్నీ కలుపుకుని అటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, తెలుగు అండ్ అవుట్ సైడ్ ఓవర్సీస్ నుంచి అన్నీ కలుపుకుంటే దగ్గర 140 crore దాకా ఎస్టిమేషన్ మనం వేసుకోవచ్చు డే 1 అనేది. సో 140 crore ఎందుకు అంటే 150 దాటదని నేను కాన్ఫిడెంట్గా చెప్పలేను. ఎందుకంటే ఆ 140 crore అనేది కూడా ఓవర్సీస్ బుకింగ్ తగ్గింది. అది కానీ 1.5 million వెళ్ళి ఉంటే ఈరోజు దీని లెక్క వేరేగా ఉండేది ఖచ్చితంగా. సో అక్కడ దెబ్బేస్తారు. అండ్ యూకే షోస్ కొంచెం బెనిఫిట్ అయినాయి, అక్కడ ప్రజలు చూడటానికి ఇంట్రెస్ట్గా ఉన్నారు ఖచ్చితంగా. సో మళ్ళీ సంక్రాంతికి వచ్చేవాళ్ళు ఇటు ఉండటం వల్ల చాలామంది యూఎస్ నుంచి ఇటు వస్తారు. సో అంత ప్రభావం చూపకపోవచ్చు. అండ్ దేవరా, పుష్పకి వచ్చేసరికి కంపేర్ చేసుకుంటే సోలో రిలీజ్ పడింది అక్కడ. సో దీనికి వచ్చేసరికి అంటే కాంపిటీషన్ రిలీజు, లెస్ థియేటర్స్, లెస్ షోస్, అంటే టోటల్ మాఫియా నడుస్తుందని చెప్పొచ్చు ఓవర్సీస్లో. సో అక్కడ నుంచి రావాల్సిన అమౌంట్ తగ్గడం వల్ల ఇక్కడ అమౌంట్ తగ్గిపోతుంది ఖచ్చితంగా. దేవరాకి ఐ థింక్ సో 160 crore ఏమో వేసారు, 164 ఏమో. సో అంటే 150 కూడా ఇది దాటే ఛాన్స్ అయితే గేమ్ చేంజర్కి లేదు. బట్ వర్త్ ఉన్న మూవీ అంటే 170 crore దాకా అయినా 180 crore దాకా వెళ్ళగలిగే అంటే కరెక్ట్ రిలీజ్ అవ్వలేకపోతున్నారు ప్రొడ్యూసర్లు. సో మరి దిల్ రాజు గారు అంటే జాన్ 10th సినిమాలు ఏం లేవు. సో క్లియర్గా ఉంది అంత రోడ్ అంతా. మరి ఎందుకు ఆయన దూసుకెళ్ళలేకపోతున్నారు అనేది అర్థం కావట్లా. ఎందుకు రిలీజ్ చేయడంలో అంత డిలే కాదు, అదే ఎందుకు అంత కావాలని అంటే ఆయనకి ఇష్టం లేదా సినిమాని, అది దాన్ని ఏమంటారు, ఆయన సినిమానే కదా డిస్ట్రిబ్యూటర్లకి ఇచ్చి సినిమాని ప్రమోట్ చేయడం. అంటే 2 days ఫ్రీ రన్ ఉంది దానికి. ఆ 2 daysలో మొత్తం కలెక్షన్ రికవర్ చేసుకోవచ్చు తలుచుకుంటే. మరి అంత హ్యూజ్ రిలీజ్ ఎందుకు చేసుకోలేకపోతున్నారు? ఎవరిని అడగాలి? దిల్ రాజు గారికి చెప్తున్నా కూడా ఫ్యాన్స్ అందరూ కూడా చూద్దాం అంటున్నారంట. సో మరి అంటే దిల్ రాజు గారు ఆయన ప్రెజర్లో ఆయన ఉంటారు. మరి ఆయన ఏమని అడగాలి? అసలు ఏమని అడిగితే ఆయన రెస్పాండ్ అవుతారు? అక్కడెక్కడో రిలీజ్ ఎందుకు అవ్వట్లేదు అది ఎవరు అడుగుతారు? యూఎస్కి వెళ్ళి ఆ డిస్ట్రిబ్యూటర్ మాట్లాడు, ఈయన మాట్లాడు. సో ఆ రిలీజ్ కష్టాలు ఏంటి? సో అందువల్ల 140 or 135 to 140 అనేది పక్కా వస్తుంది ఖచ్చితంగా. సో ఇంకా ఎక్కువ వచ్చింది అంటే ఖచ్చితంగా అది మౌత్ టాక్తో రావాలి. హిందీ అండ్ తమిళనాడు నుంచి ఒక 7 నుంచి 10 కోట్లు ఎస్టిమేషన్ వేసుకోవచ్చు. సో ఆ 10 దాటాలి అంటే ఖచ్చితంగా మంచి మౌత్ టాక్ రావాలి. ఎందుకంటే తమిళ సినిమాలతో లెవెల్లో మనకు ఓపెనింగ్ అనేది కష్టం అక్కడ. సో ఈ వచ్చేది కూడా సగం చరణ్ గారి పేరు మీద, సగం శంకర్ గారి పేరు మీద వస్తుంది అనమాట. సో అక్కడికి దిల్ రాజు గారు అక్కడ దిగి డైరెక్ట్ డిస్ట్రిబ్యూషన్ చేయడం వల్ల థియేటర్లు దక్కుతున్నాయి. అండ్ అక్కడ 10th or 11th నుంచి మూవీస్ ఉన్నాయి తమిళనాడు, చిన్న మూవీస్. సో వాళ్ళు వాటికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. మనది బాగుంది, టాక్ బాగుంది అంటే కనుక మధ్యాహ్నం నుంచి ఆర్ ఈవినింగ్ నుంచి ఇంప్రూవ్ అవుతుంది. సో ఖచ్చితంగా ఫస్ట్ రోజు అయితే ఒక 7 కోట్ల నుంచి 10 కోట్ల దగ్గరలో వచ్చే ఛాన్స్ అయితే ఉంది. హిందీ కూడా అంతే, దగ్గర 15 నుంచి 20 కోట్ల దాకా ఎక్స్పెక్ట్ చేస్తారు ఫస్ట్ డే. సో అవి కానీ వచ్చిన మౌత్ టాక్ బాగుంది అంటే పుష్ప 1 ఎట్లా మ్యాజిక్ చేసిందో ఇది కూడా గేమ్ చేంజర్ అనే సినిమా ఆ రేంజ్లో మ్యాజిక్ చేస్తుంది హిందీలో. సో అప్పుడు గేమ్ చేంజర్ అనేది అక్కడ ఆడియన్స్కి కనెక్ట్ అవ్వాలి. అవ్వకపోతే కనుక అది మనం ఇంత చేసే వేస్ట్ అనమాట. సో శంకర్ గారికి ఆల్రెడీ పొటెన్షియల్ ఉంది హిందీ ఆడియన్స్లో. ఆయన సినిమా వస్తుంది అంటే ఖచ్చితంగా చూస్తారు. అండ్ ఇక్కడ మనకి ఇంకోటి ప్లస్ కావాల్సింది ఏంటంటే తమిళనాడు ఓవర్సీస్ రిలీజ్. ఆ తమిళనాడు ఓవర్సీస్ రిలీజ్ ఎందుకంటే తమిళ ఆడియన్స్ కూడా చాలా మంది ఎక్కువ మంది ఉంటారు అక్కడ. తమిళ నుంచి మంచి గ్రాసింగ్ వస్తుంది అనమాట. సో అది దిల్ రాజు గారు అర్థం చేసుకుని తమిళ డిస్ట్రిబ్యూషన్ కూడా ఆయనే కాబట్టి అది అక్కడ గట్టి రిలీజ్ చేసుకోవాలి తమిళ్లో. అక్కడ వాళ్ళకి కానీ కనెక్ట్ అయింది అంటే కనుక శంకర్ గారి సినిమా అంటే దాన్ని ఏమంటారు, అక్కడ దగ్గర మంచి పెద్ద నెంబర్స్ లెగిసిపోతాయి అక్కడ ఓవర్సీస్ రిలీజ్ పడితే గట్టిగా. సో మన తెలుగు రిలీజ్గా దిక్కులేదు, ఇంకా అక్కడ ఓవర్సీస్ తమిళ రిలీజ్ ఏం చేస్తారు, దానికి ఎవరికి మాట్లాడాలి. సో యాజ్ ఆఫ్ నో ఉన్న ప్రిడిక్షన్స్తో ఏపీటీఎస్ అంటే ఇంకా చూసుకోకర్లా, దగ్గర నాన్ ట్రిబుల్ ఆర్ ఖచ్చితంగా ఉంటుంది. పుష్ప కూడా అంత చేసింది ఏం లేదు. సో నాన్ ట్రిబుల్ ఆర్ నెక్స్ట్ అంటే నాన్ ట్రిబుల్ ఆర్ ఉంటుంది సోలోగా చెప్పాలంటే ఏపీటీఎస్లో. ఎందుకంటే టీఎస్లో కూడా కొంచెం థియేటర్స్ తగ్గాయి, అవి కూడా ఉండుంటే బాగుండేది. సో అప్పుడు ట్రిబుల్ ఆర్ కూడా క్రాస్ చేసేదేమో దగ్గర. సో మరి రేటు కూడా బాగానే ఉంది సినిమాకి. సో 140 దాకా వెళ్తే హ్యాపీ. అంటే ఇప్పుడున్న లోలో అండ్ శంకర్ గారికి ఉన్న ప్రీవియస్ ఫ్లాప్స్తో రామ్ చరణ్ గారు ఎప్పుడో ఉన్న లాంగ్ గ్యాప్తో సినిమా 140 కొట్టింది అంటే నిజంగా 180 crore కొట్టినట్టు లెక్కే.